బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త ఏడాది జనవరి నెలలో ఆల్ టైమ్ రికార్డులు సృష్టిస్తూ పైపైకి పెరిగిపోయి సామాన్యులకు దూరమైన బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే కిలో వెండి ధర 1,45,000 పడిపోగా తులం బంగారం ధర 26,500 రూపాయలు తగ్గిపోయింది. బంగారం ధరలతో పోల్చితే వెండి ధర భారీగా పతనమవడం వెండిపై పెట్టుబడులు పెట్టిన వారిని ఆందోళనకు గురిచేస్తుంది. ఇక బులియన్ మార్కెట్లో శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,070 రూపాయలు తగ్గి 1,52,350కి పడిపోగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,900 తగ్గి 1,39,650కి పడిపోయింది. కిలో వెండి ధర మరోసారి భారీగా తగ్గింది. ఇవాళ కిలో వెండి ధర 20,000 తగ్గి 2,80,000కు పడిపోయింది. జనవరి 29న ఆల్ టైమ్ రికార్డు ధర 4,25,000కు పెరిగిన వెండి ధర స్వల్ప వ్యవధిలోనే 1,45,000కు తగ్గిపోవడం వెండి ధరల భారీ పతనాన్ని చాటుతుంది. ఇక గత వారం రోజులుగా బంగారు వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు, పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. అధిక ధరల వద్ద బంగారం వెండి కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు పడిపోతున్న ధరలతో ఆందోళన చెందుతున్నారు. అయితే గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ మాత్రం పెట్టుబడిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగ్గుదల తాత్కాలికమేనని, దీర్ఘకాలికంగా వాటి ధరలు మరోసారి పెరుగుదల బాట పడతాయని అంచనా వేస్తోంది. వచ్చే 5 నెలల్లో బంగారం ధరలు ఔన్స్కు $6,200 స్థాయిని చేరుకునే అవకాశం ఉందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ అంచనా వేస్తోంది. ఇది ప్రస్తుత ధరలతో పోలిస్తే దాదాపు 25% పెరుగుదలగా భావిస్తున్నారు. అయితే వెండి ధరలు మాత్రం మరికొన్ని రోజులు తగ్గుదల బాటలోనే సాగుతాయని, ధరల పెరుగుదలకు సమయం పట్టవచ్చని పేర్కొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.